ఓం నమో వెంకటేశాయ. మా భవితా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ములక్కాడ పనస గింజలు చాలా కమ్మగా ఉండే రుచిగా ఉండే ఒక వంటకం గురించి చెప్తున్నానండి. మీరు ఇందులో ఫస్ట్ ధనియాలు 2 చెంచాలు, జీలకర్ర 1 చెంచా, ఎండుమిరపకాయలు 6, 1 అంగుళం అల్లం ముక్క అన్నీ వేసుకుని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. దాంట్లో ఒక చెక్క కొబ్బరి ముక్కల కింద చేసుకుని అది కొద్దిగా నీరు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మేము బాడిగ మిర్చి వాడామండి, అంటే మంచి రంగు వస్తుంది, తర్వాత కారం కూడా తక్కువగా ఉంటుంది, అందుకని బాడిగ మిర్చి వాడాం. మీరు కావాలంటే అందులో పచ్చిమిర్చి వాడచ్చు, ఎండుమిర్చి బదులుగా. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. బాణల్లో పోపు సామాన్లు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కొద్దిగా వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత దాంట్లో 10 నుంచి 12 పనస పిక్కలని పైనుండే పొడ తీసి చిన్న ముక్కలుగా చేసుకోండి. గింజలు, తర్వాత ములక్కాడ 2 ములక్కాడలు చిన్న ముక్కలు చేసుకోండి. ఆ ముక్కలు కూడా దాంట్లో వేసేయండి. కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టి కొంచెం సేపు వేగనివ్వండి. ఇప్పుడు ముక్క మునిగేదాకా నీళ్లు పోయండి. నీళ్లు పోసిన తర్వాత మళ్ళా మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు 1 కప్పుడు పాలల్లో 1 చెంచాడు శనగపిండి వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. పాలు డైరెక్ట్గా కూరలో పోస్తే విరిగిపోతాయి. శనగపిండి కలిపితే పాలు విరగకుండా ఉంటాయి. కూర కూడా శనగపిండి వేయడం వల్ల దగ్గర పడుతుంది. ఇప్పుడు బాగా ముక్కలు ఉడికాయో లేదో చూసుకోండి. గింజని బయటకు తీసి మీరు చేతితో ఇలా నొక్కితే మెత్తగా అవ్వాలి. అలా గింజలు ఉడికిపోయిన తర్వాత శనగపిండి కలిపిన పాలను వేసి స్లోగా దగ్గర పడేలాగా కలపండి. కూర కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు మరికొంచెం నీళ్ళు పోసుకోండి, ఎందుకంటే కూర కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి, ధనియాలు, ఎండుమిర్చి, అల్లం అన్నీ కలిపి వేసుకున్నారు. పేస్ట్ గ్రైండ్ చేసుకున్నది అందులో వేసేసి బాగా కలుపుకోండి. 5 నుంచి 6 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచితే కమ్మగా రుచిగా ఉండే ములక్కాడ పనస గింజల కూర రెడీ అండి. మీకు నచ్చితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మీరు కూడా చేసుకుని తిని కమెంట్లో ఎలా ఉందో పెట్టండి. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.